తిరుపతి ఈ పేరు వినగానే మనందరి మదిలో మెదిలేది భక్తి, ప్రశాంతత కదూ. కాని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ పవిత్ర క్షేత్రం కేవలం పూజలకే పరిమితం కాలేదు. అది ఒక మహా సామ్రాజ్యానికి ఆర్థిక గుండెకాయగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ శక్తి కేంద్రంగా కూడా ఉండేది. ఈరోజు మనం తెలుసుకోబోయేది తిరుపతికి సంబంధించిన ఆ అద్భుతమైన, మనకు పెద్దగా తెలియని కథ. ఒక దేవాలయం, ఒక సామ్రాజ్యం, ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధమేంటి? పదండి తెలుసుకుందాం. ఇదొక సామ్రాజ్యం యొక్క ఆధ్యాత్మిక హృదయం మరియు దాని బ్యాంకు కూడా. ఈ ఒక్క వాక్యం చాలు మనం చెప్పుకోబోయే కథ మొత్తాన్ని అర్థం చేసుకోడానికి. అవును, తిరుపతి కథ కేవలం అపారమైన విశ్వాసానిది మాత్రమే కాదు, అంతులేని సంపద, అధికారం చుట్టూ కూడా తిరిగింది. భక్తి, బంగారం ఈ రెండూ అక్కడ ఎలా కలిశాయో ఇప్పుడు చూద్దాం. విజయనగర సామ్రాజ్యం తన వైభవ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు తిరుమల దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలంగా మాత్రమే లేదు. అది ఒక శక్తివంతమైన ఆర్థిక యంత్రాంగంగా, అంటే ఒక ఎకనామిక్ ఇంజిన్లా పనిచేసింది. అసలదెలా సాధ్యమైంది? అసలు విషయమేంటంటే, విజయనగర రాజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి కులదైవం. వాళ్ల అపారమైన భక్తి, ఉదారంగా సమర్పించిన విరాళాలు, దానం చేసిన గ్రామాలు, వీటన్నింటితో ఒకప్పుడు చిన్నగా ఉన్న పుణ్యక్షేత్రం ఊహించని రీతిలో ఒక మహా ఆర్థిక శక్తి కేంద్రంగా మారిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఆలయ చరిత్రలోనే అత్యంత వైభవోపేతమైన కాలానికి వెళ్దాం. దాన్ని విరాళాల స్వర్ణయుగమని కూడా చెప్పొచ్చు. చరిత్రకారులందరూ ఒక్క మాట మీద చెప్పేదేంటంటే, శ్రీకృష్ణదేవరాయల పాలనలోనే తిరుమల కీర్తి శిఖరాలకు చేరింది. ఆయన కేవలం ఒక రాజుగానే కాదు, ఒక పరమభక్తుడుగా కూడా ఆలయానికి లెక్కలేనంత సంపదను, బంగారు ఆభరణాలను సమర్పించారు. ఆయన కాలాన్ని ఆలయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవాలి. సరే, ఇంత అపారమైన సంపదకు మూలమేంటి? దాని వెనుక ఉన్న ఒకే ఒక్క శక్తివంతమైన సాధనం దానం. ఇంగ్లీష్లో దీన్నే ఎండోమెంట్ అంటారు. అంటే భక్తులు స్వామివారికి రోజూ నైవేద్యం పెట్టడం లాంటి నిర్దిష్ట సేవల కోసం డబ్బు లేదా ఏకంగా గ్రామాలకు గ్రామాలనే దానంగా ఇచ్చేవారన్నమాట. మరి ఈ దానాలు చేసిందెవరు? కేవలం రాజులు, రాణులు మాత్రమే అనుకుంటే పొరపాటే. వాళ్లతో పాటు సేనాధిపతులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, చివరికి ఆలయంలో పనిచేసే సిబ్బంది, సామాన్య భక్తులు కూడా వాళ్ల శక్తి కొద్దీ విరాళాలిచ్చారు. దీన్ని బట్టి సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆలయంతో ఎంత విడదీయరాని బంధం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ విరాళాలు ఎంత భారీ స్థాయిలో ఉండేవో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఒకే ఒక అధికారి ఒకేసారి 15,000 పణాలు, అంటే ఆ కాలపు నాణాలను విరాళంగా ఇచ్చారు. ఒక్కసారి ఊహించండి, ఆ రోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో. సరే, ఇంత భారీగా వస్తున్న విరాళాలను ఎలా నిర్వహించేవారు? అసలు వాటిని దేనికి ఉపయోగించేవారు? ఈ అద్భుతమైన వ్యవస్థ ఎలా పనిచేసిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, దాతల స్థాయిని బట్టి విరాళాలు ఎలా ఉండేవో. సామంతులు, నాయకులు లాంటివాళ్లు గ్రామాలకు గ్రామాల్ని వేల కొద్ది నాణేలను దానం చేస్తే దాని ద్వారా ఆలయానికి ఏటా లక్షల పణాల ఆదాయం వచ్చేది. అంటే అది కేవలం దేవాలయం కాదు, ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యంలా ఉండేదన్నమాట. ఈ మొత్తం ప్రక్రియ ఒక దాన చక్రంలా పనిచేసేది. అదెలాగంటే, ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సిస్టమ్. భక్తులు భూమి లేదా డబ్బు ఇస్తారు. ఆ ఆదాయంతో స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. తిరిగి అదే ప్రసాదంలో కొంత భాగాన్ని దాతకే అనుగ్రహంగా ఇస్తారు. అంటే భక్తికి ప్రతిఫలం, దానానికి గౌరవం రెండూ దక్కేవి. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ విరాళాల వెనుకున్నది కేవలం భక్తి మాత్రమే కాదు, అది అధికారాన్ని, హోదాను ప్రదర్శించుకోవడానికి కూడా ఒక వేదిక. సమాజంలో ఎంత పెద్ద విరాళమిస్తే అంత గౌరవం, అంత పుణ్యం లభిస్తుందని ప్రజలు బలంగా నమ్మేవారు. ఇంత వైభవాన్ని చూసిన దేవాలయానికి, దాన్ని కంటికి రెప్పలా కాపాడిన విజయనగర సామ్రాజ్యం పతనమైనప్పుడు ఏం జరిగింది? కథ ఇక్కడ నుండే ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. విజయనగర సామ్రాజ్యం పతనం ఒక పెద్ద శూన్యాన్ని సృష్టించింది. ఆ తర్వాత మొదలైంది ఒక శతాబ్దపు గందరగోళం. ఒకరి తర్వాత ఒకరు, గోల్కొండ సుల్తానులు, మొఘలులు, మరాఠాలు, చివరికి ఫ్రెంచ్ వారు కూడా ఈ సంపన్న దేవాలయం మీద పట్టుకోసం ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకున్నారు. ఆ కాలంలోని భయానక పరిస్థితిని ఈ మాటలు మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. నిరంతర యుద్ధాలు, దాడులతో
దక్కన్ ప్రాంతం మొత్తం ఒక ఎడారిలా మారిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలైన విషాదం దాగి ఉంది. శాంతి సమయంలో ఆలయ కీర్తికి కారణమైన ఆ అపార సంపదే యుద్ధ సమయంలో దానికి శాపంగా మారింది. ప్రతి సైన్యం కన్ను ఆలయ భూములు దాని ఆదాయం మీదనే పడింది. అది ఒక వ్యూహాత్మక బహుమతిగా మారిపోయింది. ఇన్ని దాడులు, ఇన్ని గందరగోళాల మధ్య కూడా ఆ దేవాలయం ఎలా నిలబడగలిగింది? దాని వెనకున్న అసలు శక్తి ఏంటి? ఇది నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. సామ్రాజ్యాలు కూలిపోయాయి, రాజులు మారారు, కాని ఆలయ పరిపాలనా వ్యవస్థ మాత్రం చెక్కు చెదరలేదు. ఎవరు అధికారంలోకొస్తే వాళ్లతో సర్దుకుపోతూ, మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తమను తాను మార్చుకుంటూ స్వామివారి కైంకర్యాన్ని మాత్రం నిరంతరాయంగా కొనసాగించింది. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. దేవుళ్లకు ఖజానాలున్నప్పుడు వారికి సైన్యాలు అవసరమా? తిరుపతి కథ మనకు చెప్పేది ఒక్కటే: భక్తి, సంపద, అధికారం మధ్య ఒక విడదీయరాని సంక్లిష్టమైన బంధముంటుంది. దైవశక్తికి ఆర్థిక శక్తి తోడైనప్పుడు అది చరిత్ర గతిని కూడా ఎలా మార్చగలదో చెప్పడానికి తిరుపతి కథే ఒక అద్భుతమైన ఉదాహరణ.